నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రొఫెసర్ కె నాగేశ్వర్. సో ఈయన చాలా అంశాలకు సంబంధించి విశ్లేషణ చేస్తూ ఉంటారు. సో అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి కూడా ఆయన విశ్లేషణ చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాత ఆయన చేసిన వీడియో ట్రోల్ అవుతూ వైరల్ అవుతోంది. ఇందుకే ఆయన ఏం చెప్పారు, ఎందుకు ఆయన మీద ట్రోలర్స్ అలా పగబట్టారు అనుకోవచ్చు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చాలా అంశాలకు సంబంధించి విశ్లేషణ చేస్తూ ఉంటారు కదా, అలానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి చేశారు. అది చేసిన తర్వాత చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్న తర్వాత కేకరకాయ అంటున్నాడు అన్నట్టు. అంటే అసలు ఆ రకమైనటువంటి కామెంట్స్ ఆయనకి ఎందుకు చేస్తున్నారు? అసలు ఏం జరిగింది, ఆయన ఏం చేశారు విశ్లేషణ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే కొంచెం అందరికీ కొంచెం గౌరవం ఉండేది ఒకప్పుడు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత క్రమేణా ఆ గౌరవాన్ని, ఆయనకు ఉండేటువంటి హుందాతనాన్ని కోల్పోతున్నారు అనేటువంటి ఒక భావన వచ్చేసింది సమాజంలో. ఎవరి వల్ల కోల్పోతున్నారు? ఆయన బిహేవియర్ వల్ల, ఆయన అభిప్రాయాల వల్ల, ఇవన్నీ కూడా ఆయనకాయనే కారణం, వేరే వాళ్ళు ఏమన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మాంసం తిన్న తర్వాత మౌకిలు మెళ్ళో చేసుకుంటారు అంటారు కొంతమంది. ఆ టైప్లో ఆయన మీద అభిప్రాయాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే, బహుశా నేను అనుకోవటం, ఎక్కువ మంది అనుకుంటున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకు అక్కడ సలహాదారులుగా పదవులు ఇచ్చారు. వాళ్ళు క్యాబినెట్ హోదాని కొంతమంది అనుభవిస్తున్నారు అక్కడ తెలంగాణ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు శాలరీలు ఇస్తున్నారు. క్యాబినెట్ హోదా కల్పించారు, ఒక ఛాంబర్ ఇచ్చారు, సలహాదారులు అన్నారు. వాళ్ళవి సలహాలు ఇచ్చేది లేదు, ఏమీ లేదు. బస్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజల శ్రమ నుంచి వచ్చినటువంటి డబ్బుని వాళ్ళకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయనది కాదు కాబట్టి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న మలమూత్రాలని తాగుతున్నటువంటి వాళ్ళు అని చెప్పి ద్వేషం ఎల్లగెక్కినటువంటి వాళ్ళని వాళ్ళ సలహాదారులుగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అలాంటి పదవులు ఏమైనా వస్తాయేమో రాబోయేటువంటి రోజుల్లో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే, ఇప్పుడు సపోర్ట్ చేస్తే అనేటువంటి ఒపీనియన్ తోటి బహుశా ఆయన ఇలాంటి విశ్లేషణలు చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం ఆయన మీద కలుగుతుంది. నెట్జన్లకు కానీ, ఇప్పుడు ఆయన ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ అలాంటి అనుమానాలు కలుగుతుంది. ఆయన ఏదో ఆశించారు, ఆశించిన దాంట్లో ఏదో కొంత నెరవేరింది, ఇంకొద్ది నెరవేరాల్సి ఉంది, లేదా ఆయనకి ఏదో ఆఫర్ ఉంది, అందుకే ఇలా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం. సరే, ఇలాంటి ఆరోపణలు, అభిప్రాయాలు అందరి మీద వస్తుంటాయి, విశ్లేషణ చేసే ప్రతి వాళ్ళ మీద వస్తుంటాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి విశ్లేషణ మనం తీసుకుంటే కనుక, తాజాగా టైటిలింగ్ దాని మీద నేను మిగతా వాటి జోలికి పోను. ఎందుకంటే ఇప్పుడు నేను విశ్లేషణ చేసిన పాజిటివ్ రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయానికి తగిన విధంగా మనం విశ్లేషణ లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు విభేదిస్తుంటారు. అది స్వేచ్ఛ, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అయితే ఇక్కడ ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ ఆంధ్రప్రదేశ్లో చట్టం మీద, అమలు చేస్తున్నటువంటి చట్టం మీద ఆయన చేసినటువంటి విశ్లేషణ చూసిన తర్వాత ఎక్కువ మంది ఇది బయాస్డ్గా ఉంది, ఏదో ఆశించి ఈ విధమైనటువంటి విశ్లేషణ చేస్తున్నారు. ఆయన ప్రొఫెసర్ అయ్యుండి కూడా, అన్నీ తెలిసిండి కూడా తెలియనట్టుగా ఆయన ఏదో దాచిపెట్టి చెప్తున్నారు, అది ఏదో జగన్మోహన్ రెడ్డి తోటి ఏదో లాబింగ్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తెలుసు అనుకుంటున్నా, అన్నీ తెలుసు, బట్ దాచిపెడుతున్నారు అనుకుంటున్నాను నేనైతే. జ్యుడిషియరీ వేరు, లెజిస్లేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు, ఎడ్యుకేటివ్ సిస్టము, మీడియా వేరు. ఈ సమాజం ఈ 4 స్తంభాలు, వీటిని 4 పిల్లర్స్ అంటారు. ఈ 4 పిల్లర్స్ మీద సమాజం నడుస్తుంది. ఆయన చేసినటువంటి విశ్లేషణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ఉండకూడదు, స్టాంప్ పేపర్స్ మీద ఎందుకు ఉండకూడదు, లేదా పాస్బుక్ మీద ఎందుకు ఉండకూడదు,
అని చెప్పి అంటూ దాని కంటిన్యూషన్ ఏమన్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే అభ్యంతర పెడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెత్ సర్టిఫికేటు అలాగే బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటున్నప్పుడు ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ వాళ్ళు సంతకం పెట్టి ఇస్తున్నారు కదా, మరి దానికి లేని అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే అభ్యంతరం ఏంటి అని చెప్పి ఆయన చేసినటువంటి విశ్లేషణ. సరిగ్గా ఈ పాయింట్ దగ్గర నేను విభేదిస్తున్నా ఆయన్ని. కారణం ఏంటంటే ఆయనకి తెలుసు అనుకుంటున్నా, అడ్మినిస్ట్రేషను వేరు, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, లెజిస్లేటివ్ సిస్టమ్ వేరు అని చెప్పి ఆయనకు క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. లెజిస్లేషన్ సిస్టంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల మధ్యకి వెళ్ళి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి మళ్ళా గెలిపిస్తే వస్తారు, లేదంటే ఇంటికి వెళ్ళిపోతారు. రాజకీయంగా అసలు కనుమరుగైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే అయ్యి తర్వాత కనుమరుగైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి కనుమరుగైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఆయన? అంటే అందరికి తెలిసినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంవత్సరాలు అసలు తెరపైకి రాలేదు, ఇప్పుడిప్పుడే కదా ఆయన వచ్చింది. అసలు కనుమరుగాడు. అవును. ఇప్పుడు ఈయన చెప్తుంది, నాగేశ్వరరావు గారు చెప్తున్న దాని ప్రకారం ఫోటోలు వేసుకున్నారు అనుకో, మరి ఆ ఫోటోలు అలానే ఉంటాయా? అంటే మీరు ఆయన చెప్పినటువంటి ఏదైతే కంపారిజన్ ఉందో దానికి కూడా కొంతమంది కంపారిజన్స్ ఇస్తున్నారు. అంటే వెడ్డింగ్ కార్డ్ పైన ప్రింటింగ్ ప్రెస్ తోటి ఫోటో అయితే ఉండదు కదా, పెళ్లి కొడుకుది పెళ్లి కూతురుదే ఉంటది కదా అంటున్నారు. మరి అది కూడా ఆ లెక్కను చూస్తే ఎవడింటికి వాడదే గానీ పక్కనోడిది ఎందుకు వేసుకుంటారు? అసలు ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది 5 సంవత్సరాలు, ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ. ఆ 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన పక్షాన ఉంటేనే, అలా కాకుండా చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం మధ్యలో ఒకవేళ ఆయన్ని ముఖ్యమంత్రిగా పనికిరాడని చెప్పి ఎమ్మెల్యేలు మెజారిటీ అనుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ని ఏ రోజైనా దించేయచ్చు. ఆయన పర్మనెంట్ కాదు ముఖ్యమంత్రిగా. ముఖ్యమంత్రి అనేది పర్మనెంట్ పోస్ట్ ఎవరికీ కాదు, పోస్ట్ పరిమితమే, కానీ వ్యక్తులకు శాశ్వతం కాదు. అలాంటప్పుడు నీకు 5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి వాళ్ళ ఫోటోలు ఎలా చేసుకోమంటారు? దాన్ని మళ్ళీ ఎంఆర్ఓ సంతకంతో ఎలా కంపేర్ చేస్తారు? ఈయన ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో లేకపోతే కలెక్టరో ఎస్పీనో వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటువంటి వాళ్ళు, యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు సంతకాలు పెడతారు. వాళ్ళు సంతకాలు ఎందుకు పెడతారు? ఎప్పుడైనా విచారణ చేసినా కానీ వాళ్ళే బాధ్యులు. ఇప్పుడు మొన్న ఏమన్నారు, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు సంబంధం లేదు, నేను ఏదైనా చెప్పినా కానీ అది నిబంధనల ప్రకారం వాళ్ళు చూసుకోవాలి కానీ అని చెప్పి అన్నాడు. ఎవరిని? అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ సెక్రటరీస్ని. రాజశేఖర రెడ్డి ఓబులాపురంకి సంబంధించినటువంటి కేసులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మరి 6 డజన్ మంది ఐఏఎస్లు మొత్తం లోపలికి వెళ్ళారు కదా జైలుకి. ఎందుకు వెళ్ళారు? పొలిటీషియన్స్ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, పొలిటీషియన్స్ దొరకరు, ఆన్ పేపర్ దొరకరు. ఆన్ పేపర్ దొరికేది ఎవరు? పర్మనెంట్గా ఉండేది ఎవరు? ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఆ ఎంప్లాయీ అంటే ఆ ఎంప్లాయీ 30-35 ఇయర్స్ ఉంటాడు, బాధ్యుడు ఉంటాడు, అన్ని పేపర్ మీద సంతకం పెడతారు. నువ్వు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్కి లెజిస్లేషన్ సిస్టమ్కి తేడా తెలిసి కూడా ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టి డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటున్నటువంటి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే అభ్యంతరం ఏందని చెప్పి విశ్లేషణ చేస్తాడు ఆయన. అంటే ఆయన విశ్లేషణ చాలా విన్నారు యాక్చువల్లీ జనాలు. సో వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఒక మాయలో ఏదో మాయలో ఉండేమన్నా మాట్లాడుతున్నారేమో, అసలు ఏం మాట్లాడుతున్నారు, దానికి ఒక అర్థం ఉందా లేదా అని ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు అనేది చాలా మంది ప్రజలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు అదే అభిప్రాయపడుతున్నారు. అదే కోవలోకి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి కూడా వచ్చేసింది. మొత్తం ఆయన విశ్లేషణ ఎప్పుడు వినలా. ల్యాండ్ టైటిలింగ్ మీద ఆయన మీద వస్తున్నటువంటి విమర్శలు చూసిన తర్వాత అసలు ఈయన ఏం చెప్పారు అని చెప్పి నేను చూశాను. ఆయనకు ఆర్బీఐ నామ్స్ కూడా తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. తెలియని ఆర్బీఐ నామ్స్ ప్రకారం కూడా ఆ పాస్ పుస్తకాలు ఇస్తే లోన్ ఎవరు? సో అదే అంటున్నా. అదే చాలా మంది అభిప్రాయపడేది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారో, పేర్లు లేకపోయినా వద్దులేండి కానీ ఇప్పుడు, సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనం మాట్లాడేదానికి అర్థం ఉందా
అంటే కరెక్ట్ గా మాట్లాడదాం అనే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. అదే కోవలోకి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి దానివల్ల ఆయన అదే కోవలోకి వచ్చేసారు. చూద్దాం మరి ఇంకే రకంగా ప్రజలు ఆయన స్వీకరిస్తారు, ఆయన విశ్లేషణలు అనేది. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.